మీకు ఒక తల్లిగా నిజంగా నేను ఇక్కడ కూర్చోటానికి కూడా ఇందాక తను చెప్పింది లైవ్లో అమ్మ కూడా నన్ను నమ్మలేదని. నిజంగా నేను నమ్మలేదు. నేను ఇప్పుడు పేరెంట్స్ అందరికీ ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను, నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన కడుపును పుట్టినటువంటి బిడ్డ మనకు నిజమే చెప్తుంది. ఎవరింటి నుంచో వచ్చినటువంటి బిడ్డలు మనం నమ్మకూడదు అనేది నేను ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఇది. ఇవ్వాలి కూడా తప్పకుండా. నన్ను మానిపులేట్ చేశాడు. నన్ను ప్రతి అత్త అత్త అనుకుంటూ చాలా స్వీట్గా మాట్లాడుతూ నాతో బాగుండేవాడు. నేను దాంతో తనే ఎక్కువగా ఆలోచిస్తుందేమో అనేది నేను అపోహపడ్డ మాట వాస్తవం. నేను ఇప్పుడు ప్రెజెంట్ నేను అతని మోసానికి బలైనటువంటి వాళ్ళు నా కూతురుతో పాటు నేను కూడా. ఎందుకంటే నా బిడ్డను నేను కేర్ చేయలేకపోయాను ప్రెగ్నెన్సీ టైంలో. డెలివరీ టైంలో కూడా తను డెలివరీ అయినప్పుడు కూడా తను చాలా గోత్రు అయింది. అవన్నీ కూడా మీడియా సాక్షిగా తను చెప్పింది. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ నేను రిటైర్మెంట్ అక్టోబర్లో యాక్చువల్గా నేను ఇక్కడ ఉండి నా పాఠశాలలో నా పిల్లలతోటి చాలా సంతోషంగా గడుపుతాం అనుకునేటువంటి సమయంలో అనుకోని విపత్తిది. వాళ్ళ మోసానికి, వాళ్ళ అకృత్యాలకి, వాళ్ళ అన్యాయానికి బలైపోయి నా కూతురు నిజంగా ఒంటరి పోరాటం. ఎందుకంటే ఇప్పటిదాకా నన్ను అడగలేదు, అమ్మ నువ్వు మీడియా ముందుకు రా, నువ్వు నిజాలు చెప్పు అని నన్ను అడగలేదు. ఎందుకంటే నువ్వు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడివి, నువ్వు అలాగే ఉండు, నువ్వు బయటికి రావద్దు అన్నది నేను వస్తా అన్నా కూడా తండ్రి సపోర్ట్ కూడా అడగల. ఒంటరి పోరాటం చేసింది ఒక రకంగా. క్యాజువల్గా మూర్తి గారు మా ఇంటికి వస్తే ఆ రోజు తను కూడా పరిగెత్తుకొచ్చాడు. అప్పుడు మూర్తి గారికి నాకు జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటంటే, మూర్తి గారు ఎప్పుడు కూడా ఆ రోజు BRTS రోడ్లో ఏం జరిగిందక్క, మీరు ఎలా చేశారు ధర్నా, అంతమంది ఉపాధ్యాయులు మీరు వెళ్ళారు, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా, ఈ ప్రభుత్వం వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది మీరు ఇప్పుడంటే, నాన్న మాకు ఆ రోజున మాకున్నటువంటి డబ్బుని మేము తీసుకోలేకపోయాము, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఒకానొక సందర్భంలో నాకు 20 లక్షలు నా అకౌంట్లో ఉండి కూడా నేను 1 లక్ష రూపాయలు కూడా డ్రా చేసుకుని పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఉద్యోగులు అందరం కూడా మేము కంకణం కట్టుకుని ప్రభుత్వం మారాలి, కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను STU లీడర్నండి. నేను కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మహిళా ప్రతినిధిగా చేశాను. నేను 20 సంవత్సరాలు నేను మహిళా ప్రతినిధిగా ఉన్నాను కృష్ణా జిల్లాలో. మా ఉద్యమ నాయకులు ఉన్నారు, వాళ్ళందరి సాక్షిగా చెప్తున్నా, నేను అందరికీ తెలిసిన విషయం. నేను టీడీపీ గవర్నమెంట్ రావాలి అని చెప్పి BRTS రోడ్లో ధర్నా చేసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. ఆ రోజున అదే మాట్లాడుకుంటున్నాం మేమిద్దరం. ఆ రోజున మీరు చాలా బాగా సక్సెస్ అయింది, మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా ఉద్యోగులు. తను ఒక జర్నలిస్ట్గా నన్ను అడిగినటువంటి క్వశ్చన్ అది, దానికి నేను ఆన్సర్ చేస్తున్నా. పరిగెత్తుకొచ్చాడు అబ్బాయి మా ఇంట్లోకి. నేను కూర్చోనానా అన్నాను, మూర్తి గారి పక్కనే కూర్చోబెట్టాను, తమ్ముడు శ్రీను గారి పక్కనే కూర్చోబెట్టాను. వాళ్ళిద్దరితో మాట్లాడి తను కూడా శ్రీను గారిని హాయ్ అన్నారు తెలుసు కాబట్టి అలా చూశారు అంతే. ఒక్కసారి తమ్ముడు నా దగ్గరకు వచ్చింది. అది కూడా నేను గౌతమికి కజిన్ ఫోన్ చేసి నేను ఇలా ఉన్నానంటే మూర్తి గారు ఉన్నారంటే నేను మూర్తి గారిని కలవాలి, తప్పనిసరిగా మా ఇంటికి తీసుకొని రండి అంటే రావడం జరిగింది. కానీ దీనికి నా కూతురికి నేను తమ్ముడు అని ఆప్యాయంగా పిలుచుకునే మూర్తి గారికి, మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి, మీకు పిల్లలు ఉన్నారు, నీ కూతురు ఉంది, నీ కూతుర్ని నేను అనను, ఎందుకంటే నా కూతురు లాంటిదే నీ కూతురు కూడా. ఒక జర్నలిస్ట్ ఉన్నాడు వెనక, ఆ జర్నలిస్టు దీంతో ఆ అమ్మాయి ముందుకెళ్తుంది. వాళ్ళ బలం ఏంటో నా బలం ఏంటో వాళ్ళకి తెలుసు. కొత్త బలం ఎక్కడ వచ్చింది బాబు గారు. నేను మీడియా సాక్షిగా ముఖ్యంగా నేను మీ TV5కి ధన్యవాదాలండి. ఎందుకంటే మా వాయిస్ని వినిపించేటువంటి అవకాశం మీరు కల్పించారు. అదే కాదు, నేను ఉంటాను, మేము ఉంటాము, ముందుంటాము, వెనకుంటాము, గౌతమిని మేము నడిపిస్తాము అని ఒక పెద్ద. ఇప్పుడు దోపిడీదారులు ఉన్నారు, దోపిడీకి గురైన వాళ్ళు ఉన్నారు, మీడియా ఎవరి పక్షం నిలబడాలి? దౌర్జన్యం చేసేవాళ్ళు ఉన్నారు, దౌర్జన్యానికి గురైన వాళ్ళు ఉన్నారు, మీడియా ఎవరి పక్షం నిలబడాలి? అత్యాచారాలు చేసేవాళ్ళు ఉన్నారు, అత్యాచారానికి గురైన వాళ్ళు ఉన్నారు, మీడియా ఎవరి పక్షం నిలబడాలి? దుర్మార్గులు ఉన్నారు, దుర్మార్గానికి బలైన వాళ్ళు ఉన్నారు, మీడియా ఎవరి పక్షాన్ని నిలబడాలి? వాళ్ళ పార్టీలు చూస్తారా? వాళ్ళ పార్టీలు చూస్తారా అంటే ఎవరు సార్ పార్టీ ఇక్కడ? నేను ఒక తెలుసు కదా, మీరు మిమ్మల్ని అడిగింది అది కదా. అదే కదా మనం మాట్లాడుకున్నారు. మీరు BRTS దగ్గర ఉద్యమాలు చేశారు, STU లీడరు. మీకు చిన్ని గారికి వాదనలు కూడా జరుగుతుంటే సరదాగా. ఎవరు పొలిటికల్ ఫిలాసఫీ వాడిది. ఇప్పుడు కాకాని బాబు TDP, ఆయన గొప్పవాడా? ఆయన చెప్తున్నాడు కాకాని వెంకటరత్నం గారు వారసత్వం అని. కాకాని వెంకటరత్నం వారసత్వం మాకు తెలియదా? నేను బెజవాడలో రిపోర్టింగ్ చేసే 10 ఏళ్ల పాటు పెద్ద రౌడీలు